హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనం వచ్చింది కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్. సో వెనకాల కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్, అదే. సో అక్కడికే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదే చూడొచ్చు. ఎక్కనికి దారితో తెలుస్తలేదు. ఇటు నుంచి వెళ్ళాలా, ఇటు నుంచి వెళ్ళాలా, ఎటు నుంచి వెళ్ళాలి? అయితే ఇటు నుంచి అనుకుంటా. అందరు ఇటు నుంచే ఎక్కుతున్నారు. సో అందరు వెళ్ళే దారే మనం వెళ్ళాలి. కొత్త దారి సృష్టించడానికి లేదు ఇక్కడ. సో ఇదే దారి. చలో. సో ఎక్కనికి దారి చూడు, మెట్లు కూడా లేదు దీనికి. యాక్చువల్ అటు నుంచి అయితే క్లియర్గా దారి ఉంది. సో అటు చూడొచ్చు. ఇక్కడ పారా మోటరింగ్ కూడా ఉంది పక్కనే. మొత్తానికి మనం ప్రాజెక్ట్ టాప్ చేరుకున్నాము. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడుంది. కార్ ఎక్కడో అక్కడ పార్కింగ్ 1.5 కిలోమీటర్. ఇప్పుడు చూడొచ్చు కొండపోచమ్మ ప్రాజెక్ట్. వావ్, సన్సెట్ సూపర్గా ఉంది. ఇక్కడ మెయిన్గా సన్ రైజ్ అండ్ సన్సెట్ బాగుంటుందని చెప్పారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:40. ఇంకో జరసేపట్లో సూర్యుడు ఇంకా కిందికి వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా బాగుంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ మొత్తం వచ్చేసి 15 TMCల వాటర్ నిల్వ ఉంటుంది. అండ్ దీని పర్పస్ ఏంటంటే ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ నుంచి మెదక్కి, మేడ్చల్, సిద్దిపేట్కి పంట పొలాలకు అండ్ డ్రింకింగ్ వాటర్కి మొత్తం సప్లై ఇక్కడ నుంచి అవుతుంటుంది. మొత్తం ఇది వచ్చేసి 5,000 ఎకరాలు, ఆల్మోస్ట్ 5,000 ఎకరాలు ఉంది ఇది మొత్తం ప్రాజెక్ట్. మొత్తం చూడొచ్చు ఎంత పెద్దది ఉందో క్లియర్గా. చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. 5,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్దది. దీన్ని వచ్చేసి 2020లో ఇనాగ్రేషన్ అయింది ఇది. అప్పటి నుంచి ఇది సేవల్లో ఉంది. దీన్ని 2020లో ఇనాగ్రేట్ చేశారు. ఇది అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారి ఆలోచన. ఇది పంట పొలాలకు, వాటర్ తక్కువ ఉండే ఏరియాలకి ఫుల్ యూస్ఫుల్ ఉంటుందని దీన్నైతే కట్టడం జరిగింది. చాలా బాగుంది. అండ్ ఇది అప్పటి నుంచి టూరిస్ట్ స్పాట్ కూడా అయింది. హైదరాబాద్ నుంచి, ఇక్కడ చుట్టుపక్కలే ఉండే ఏరియాల నుంచి అందరూ టూరిస్టులు వస్తుంటారు, చూస్తుంటారు. అండ్ తాగడానికి వాటర్ కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. చాలా బాగుంది, మీరు కూడా చూడొచ్చు. అండ్ ఈ కొండపోచమ్మ ప్రాజెక్ట్ వచ్చేసి సిటీ నుంచి 70 to 80 కిలోమీటర్స్ ఉంది. కొంచెం దూరమే, కానీ చాలామంది వస్తుంటారు సన్సెట్ అండ్ సన్ రైజ్ చూడడానికి. చూడొచ్చు మీరు బ్యాక్లో ఎంత బాగుంది వ్యూ. సన్సెట్ చూడొచ్చు ఎంత బాగుందో. నిజంగా ఎవరో చెప్పిండు కానీ పర్ఫెక్ట్గా చెప్పిండు. సన్సెట్ అండ్ సన్ రైజ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే చూస్తుంటే తెలుస్తుంది. సూర్యుడు ఇలా కిందికి వెళ్ళేసరికి వాటర్ అంతా రెడ్గా కనిపిస్తుంది. సూపర్, మామూలుగా లేదు. అండ్ ప్రాజెక్ట్ చుట్టూ వచ్చేసి లైట్స్ ఉన్నాయి. కొంచెం సన్సెట్ అవ్వగానే లైట్స్ అన్నీ ఆన్ చేస్తారనుకుంటా, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. చూడొచ్చు ఎంతమంది వస్తున్నారో. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం వాటర్ దగ్గరికి వెళ్తున్నాం, కిందికి దిగి. చూడండి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. ఎంత పెద్ద డ్యామో, చాలా పెద్దది. చూడొచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మొత్తం రాళ్ళే, కొంచెం స్లిప్ అయినా మూతి పనులు అన్నీ రాలిపోతాయి.
వావ్, కొంచెం లోపలికి వెళ్తే జారి లోపల పడ్డమే. చాలా జారుతున్నాయి వాటర్, రాళ్ళు, కానీ నీళ్లు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. చూడొచ్చు. ఓ, ఇప్పుడే పెద్ద స్టంట్ అయింది, జారి పడ్డా, వీడియో మిస్ అయింది. మళ్ళీ వీడియో కోసం పడలేను. నీళ్ళు తాగొచ్చు. కొంచెం లోపలికి వెళ్తే ఇంకా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.